బాహుబలి పార్ట్ 2 ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తుంటే జక్కన్న మాత్రం ఇంకా ఫస్ట్ పార్ట్ పైనే కాన్సంట్రేషన్ పెట్టాట. ఇప్పటి వరకు దేశంలోని అన్ని భాషల్లో రిలీజ్ చేసి మార్కెట్ రికార్డులు బద్దలు కొట్టిన ఈ మూవీ ఇప్పుడు మరో 2 దేశాలను ఊపేయడానికి రెడీ అవుతోంది. దేశంలోని 120 కోట్ల మందిని టార్గెట్ చేయటమే కాదు, ఏకంగా చైనీస్ భాషలో రిలీజ్ చేసి మరో పెద్ద మార్కెట్ ను కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నాడు. చైనీస్ భాషలోనే చైనా దేశవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో హాలీవుడ్ లో రిలీజ్ కు ప్రింట్స్ కూడా రెడీ అయిపోయాయట. బాహుబలిలోని పాటలన్నీ తీసేసి రీ ఎడిట్ తో మొత్తం 90 నిమిషాలు మూవీ ప్రింట్స్ ఆన్ ఎయిర్ కు రెడీగా ఉన్నాయి. ప్రముఖ హాలీవుడ్ సినిమాలకు ఎడిటర్ గా పనిచేసిన కళాకారుడితో 2 నెలల పాటు మూవీ ఇంగ్లీష్ వర్షన్ ను తయారు చేశారట. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్, చైనీస్ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి కసరత్తు జరుగుతోంది. కలెక్షన్స్ లో ఇప్పటికే ఇండియాలో రికార్డులు తిరగరాసింది. ఇంగ్లీష్, చైనీస్ భాషల్లో రిలీజ్ అయి ఇంకెన్ని సొమ్ములు రాబడుతుందో చూడాలి.